చాలా సంతోషంగా ఉందండి. ప్రెస్ మీడియా తోటి మా సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోవటం. అండ్ యాక్చువల్‌గా ఈ సినిమాలో థియేటర్‌లో చూడాలని ప్రతి ఒక్కరు కోరుకునే ఉంటారు. సార్ కోసం ఒక చిన్నదిగా ఒక 2, 3 ఇంట్రో ఉంటాయి. సార్ రాకముందు ఒక 2, 3 బిల్డప్ ఇంట్రో. అది పబ్లిక్‌తో చూసేదానికి వాళ్ళ ఎంతూసియాజం, వాళ్ళ అక్కడ ఉండి వాళ్ళ పేపర్‌లో ఇసిరేయటం, ఆ ఫ్యాన్ మూవ్‌మెంట్ చాలా ఎక్సైట్‌గా ఉండింది. అండ్ చాలామంది సినిమా అవ్వంగానే నాకు కాల్స్ అండ్ మెసేజ్ వచ్చింది. మీరు కరెక్ట్‌గా సినిమా వెళ్తూ ఉంది, సడెన్‌గా ఫినిష్ చేశారు సినిమాని. ఒక క్లిఫ్ హ్యాంగర్ మూవ్‌మెంట్‌లో ఫినిష్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 చూడాలని ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఉందని చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే చాలా చిన్న చిన్న పిల్లలందరూ ఈ పులి సీన్‌లు అండ్ వుల్ఫ్ సీన్‌కి చాలా ఎక్సైట్ అయ్యి నవ్వుతూ అందరు ఫ్యామిలీస్‌తో ఎళ్లి చూడాలి. ఫస్ట్ రోజు అయితే నేను ప్రీమియర్ ఫ్యాన్స్‌తో ఉన్న సినిమా. ఈరోజు ఫ్యామిలీస్ చాలామంది ఎళ్లి ఫ్యామిలీస్‌తో ఎళ్లి చూసి ఎంజాయ్ చేశారు. సో, పవన్ సార్ ఫిల్మ్ అంటే జనరల్‌గా మొత్తం ఫ్యామిలీతో ఎళ్లి చూస్తారు. సో, ఇటు మొత్తం ఫ్యామిలీస్‌కి వీకెండ్‌కి ఒక మంచి ఫిల్మ్ అందించేది చాలా సంతోషం, గర్వంగా ఉంది. అండ్ ఇది అన్నింటికి కారణం పవన్ సారే. ఈ పిక్చర్‌కి ఇద్దరు హీరోలండి. ఒకటి పవన్ సార్ అండ్ ఒకటి కిరవాణి గారు. ఒక సైడ్ ఫుల్ ఎవ్రీ షాట్ బై షాట్ తన షోల్డర్‌లో యేసుకొని సీన్ కథ మొత్తం ఆయన సెంట్రిక్ అని రన్ అవుతూ ఉంటది. ఒక్కొక్క ఫ్రేమ్‌లో వీరమల్లు ఏం చేస్తున్నాడు, వీరమల్లు ఎక్కడికెళ్తున్నాడు, వీరమల్లు ఏం థింక్ చేస్తా ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటది. ఇంకో సైడ్‌లో ఆ సపోర్ట్‌గా ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కిరవాణి గారు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే సార్ ఒక ఫైట్ కంపోజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 18 మినిట్స్ ఫైట్. దాంట్లో డైలాగ్, ఒక్క డైలాగ్, 2 డైలాగ్ ఉంటది. ఇంకా దాని తర్వాత ఒక 10 మినిట్స్. ఒక 30 మినిట్స్ ఎపిసోడ్ వితౌట్ డైలాగ్ సినిమా రన్ అయ్యేటప్పుడు ఒక విజువల్‌గా కథ చెప్తున్నాము. ఇట్స్ ఎ టఫ్ ఛాలెంజ్ అండి. చాలా టఫ్ ఛాలెంజ్. ఆ 30 మినిట్స్ ఎపిసోడ్‌కి నాకు కిరవాణి గారికి ఆల్మోస్ట్ ఒక 12 డేస్ పట్టిందండి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసేదానికి. ఓకే. ఈ బిట్టు ఇలాగ ఈ ఎమోషన్ ఈ బిట్‌లో చెప్తాం. దీని తర్వాత ఈ ఎమోషన్ ఈ బిట్‌కెళ్తాం అని ఒక్కోటి ఆర్డర్ యేసుకొని ఒక్కొక్క దగ్గర ఎమోషన్ మిస్ అవ్వకుండా కరెక్ట్‌గా యాక్షన్ బ్లాక్ అయ్యేటప్పుడు ఆ సాంగ్ మంచి సాంగ్ 'సలసల మరిగే' సాంగ్ యేసాం 'పేతాస్'. ఇలాగ ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. అండ్ ఈ జర్నీ వాస్ వెరీ అటాచ్డ్ టు మై హోల్ యూనిట్. అంటే చాలా పెద్ద డ్యూరేషన్, ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ డ్యూరేషన్ పనిచేసాం. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ సినిమా. సో, ఐ హావ్ టు అప్రిషియేట్ థాంక్స్ టు ఆల్ ద పీపుల్ వర్క్డ్ ఇన్ దిస్ యూనిట్. 5 ఇయర్స్ పేషెన్స్‌గా ఒకే ఫ్యామిలీగా ఉండి మాతో పనిచేసిన అందరికీ చాలా థాంక్స్ చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ నిధి అగర్వాల్, మీరు 5 ఇయర్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేసి అండ్ మీరు మన ఈరోజు సక్సెస్ కొట్టాం. అండ్ సేమ్ వే ఈ సినిమాలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకసారి స్టేజ్ మీద పిలుస్తున్నాను. ఒకసారి వాళ్ళ ఫేస్ చూపించాలని. అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ పైకి రండి. ఒక్క సెకండ్ పైకి రండి ప్లీజ్. ఆల్మోస్ట్ నాతో పాటు వీళ్ళు 3 మంత్స్, 4 మంత్స్ అసలు నిద్ర లేకుండా లాస్ట్ 20 డేస్ ఎవరు నిద్రపోలే. ఆల్మోస్ట్ ఒక 10, 15 డేస్ రండి సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ప్లీజ్ వెల్కమ్. నేను చాలా స్ట్రిక్ట్ అండి డైరెక్షన్‌లో. ప్రతి ఒక్కరిని తిడతాను కోపం వస్తే. అండ్ నా తిట్లు భరిస్తూ నేను నిద్రపోను, ఎవరు నిద్రపోను, నాతో పాటు పనిచేశారు అందరూ. మొత్తం డిపార్ట్మెంట్ పైకి రండి. ఇంకా ఇద్దరు మిస్సింగ్, పైకి రండి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక ఇది. They all deserve a big round of applause. వీళ్ళ కష్టం ఎంత ఉంటుంది behind the scenes. Wow. Absolutely well deserving moment this is. Thank you so much. ముఖ్యంగా ఈ పిక్చర్లో మా నాన్నగారు రత్నం గారి గురించి చెప్పాలి, రత్న సార్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ నాన్నగారు చేసిన 3 సినిమాలు యావరేజ్ సినిమా, పెద్దగా ఆడలేదు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా మీద కాదు. సినిమా అంటే ఒక టెన్షన్ అయిన పని అని ఎప్పుడు ఇంటికి వచ్చినా సినిమా తీయొద్దు, మీరు సినిమా పోర్షన్ వదిలేసి వేరే సినిమా తీస్తా అనేవాడిని. అప్పుడు కర్తవ్యం ఒక సినిమా చేసి ఛాలెంజ్ చేశారు, ఈ సినిమా హిట్ కొడతానన్నారు. ఫస్ట్ టైం కర్తవ్యం హిట్ కొట్టినప్పుడు ఆయన ఫేస్లో ఒక బ్రైట్నెస్ వచ్చింది. అది ఫస్ట్ హిట్ ఆయనకి. ఆ ఫస్ట్ హిట్లో ఆయన ఫేస్లో వచ్చిన సంతోషం, బ్రైట్నెస్, దాని తర్వాత చాలా హిట్స్ ఇచ్చారు. కానీ ఆ ఫేస్, ఆ స్మైల్, హ్యాపీనెస్ ఇంకా ఏ సినిమాలో చూడలే. ఏదైనా సినిమా హిట్ అయితే హిట్ అని కామ్గా ఉండేవాళ్ళు. అంత ఎక్సైట్మెంట్, అంత హ్యాపీనెస్ చూడలే. నిన్న నైట్ ఈ సినిమా ఫస్ట్ షో పడిన తర్వాత అంత హ్యాపీనెస్ నాన్నగారి ఫేస్లో చూశాను. అది యూట్యూబ్లో చూశాను, వేరే ఎక్కడ చూశారు. నేను మళ్ళీ ప్లే చేసి చూశాను. అంత హ్యాపీనెస్. మళ్ళీ ఇది ఒక ఫస్ట్ సినిమా అనుకొని అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇది ఎంత డ్రీమ్గా ఆయన మనసులో తెలుసు.